ఆంధ్రప్రదేశ్ వైపు వర్ధ తుపాను దూసుకు వస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఏపీకి వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 12వ తేదీన నెల్లూరు, కాకినాడ తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. ప్రస్తుతానికి ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతూ విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1160, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 1220 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది మచిలీపట్నం, నెల్లూరు మధ్య ఈ నెల 12న తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 11 నుంచి దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలు, ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాలను వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వార్ధ తుఫానుగా నామకరణం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూ మరి కొంతసేపు కాలం తర్వాత ఇది వాయు దిశగా ప్రయాణించి ఆంధ్ర తీరాన్ని 12వ తారీఖు నాటికి నెల్లూరు అండ్ కాకినాడ మధ్యన తీరాన్ని తాకేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది దీని ప్రభావం చేత మన ప్రధానటువంటి అన్ని నౌకాయన కేంద్రాల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయటం జరిగింది. అలాగే మత్స్యకారులు అందరికీ కూడా 10వ తారీఖు నుంచి వేటకి వెళ్ళవద్దని, అలాగే 10వ తారీఖు నాటికి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళని వెనక్కి వచ్చేవలసిందిగా వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వరకు విషయం వర్షాలు ఇవన్నీ కూడా 11th నుంచి కమెన్స్ అవుతుంటాయండి. 11th నుంచి ఒక మాదిరిగా ఉంటాయి, తర్వాత నుంచి వస్తుంది. విండ్ స్పీడ్స్ కూడా 11th తర్వాత 11th నుంచి అంతవరకు కూడా ఒక మాదిరిగానే ఉంటాయి. ప్రస్తుతం అయితే ఈ తుఫాను విశాఖపట్నంకి ఆగ్నేయంగా 1140 కిలోమీటర్ల దూరంలోను, అలాగే మచిలీపట్నం తూర్పు ఆగ్నేయంగా 1135 కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ప్రస్తుతానికైతే మరింతగా బలపడే అవకాశం కనిపిస్తుంది. కానీ అట్ ది టైమ్ ఆఫ్ ల్యాండ్ ఫాల్, అంటే ల్యాండ్ ఫాల్ అయ్యే టైంలో కొంచెం స్వల్పంగా బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది తీరాన్ని 12th డిసెంబర్, అంటే నెక్స్ట్ ఒక 4 days తర్వాత 12th డిసెంబర్కి బిట్వీన్ నెల్లూరు అండ్ కాకినాడ మధ్యన తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకడం అంటే జస్ట్ టచ్ చేసిన తర్వాత లోపలికి వెళ్తుంది. అదే సివియర్ సైక్లోన్గా మారిన మనకి తీరాన్ని తాకే ముందు స్లైట్గా వీకెన్ అయ్యే అవకాశం కూడా ఉంది. సిస్టమ్ స్పీడ్ అవి ప్రస్తుతానికి అంత ఎక్కువగా చెప్పట్లే, అరౌండ్ 10 kilometers ఉంటుంది. 10 kilometers. ఇది వార్ధ తుఫాన్గా దీన్ని నామకరణం చేయడం. దీని ప్రభావం తుఫాన్ అంటే గాలులు కూడా ఉంటాయి. అంటే ప్రస్తుతానికి ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మనకి దగ్గర పడుతున్న కొద్దీ అంటే 12th క్రాస్ అవుతుందని చెప్తున్నాం కదా, 12th. సో దీనికి సంబంధించినటువంటి రైన్ఫాల్ యాక్టివిటీ కానీ, విండ్ యాక్టివిటీ కానీ ఇట్ విల్ కమెన్స్ ఫ్రమ్ 11th onwards మనకి దాని ప్రభావం కొంచెం కనిపిస్తుంది. అది ఎంత విండ్ స్పీడ్స్ జనరేట్ అవుతాయి అవన్నీ కూడా మా నెక్స్ట్ బులెటిన్స్లో మీకు అవి ఇస్తాం. ప్రస్తుతానికి అయితే మామూలుగా నార్మల్గా ఉంది. ఎందుకంటే అది మనకి అది more than 1000 kilometers దూరంలో ఉంది మన ఇండియన్ కోస్ట్కి. మన అంటే పర్టికులర్లీ ఆంధ్ర కోస్ట్కి విశాఖపట్నంకి 1040 kilometers దూరంలో ఉంది. అలాగే నెక్స్ట్ రిఫరెన్స్ పాయింట్ మచిలీపట్నం కూడా 1100 kilometers పైన దూరంలో ఉంది. అంటే ప్రస్తుతానికి దానికి సంబంధించినవి మనకి 1-2 రోజులు ఏమీ తెలియదు. ఆ తర్వాత నుంచి మనకి యాక్చువల్ సైక్లోన్ అండమాన్ సీలో అండమాన్ దగ్గర ఆల్రెడీ వాళ్ళకి చాలా ఎక్కువగానే వర్షపాతం కూడా జరిగింది. దాని ఇన్ఫర్మేషన్ అది ఈ చేపలు పట్టడం మత్స్యకారులందరికీ కూడా ఎస్ మేము ఎప్పుడు కూడా రెగ్యులర్గా వాళ్ళకి సమాచారం అందిస్తుంటాం. 10th డిసెంబర్కి నుంచి వెళ్ళవద్దని చెప్పాం. అలాగే ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ ఇప్పుడు సీలో ఉన్న వాళ్ళందరినీ కూడా బై 10th దే షుడ్ రిటర్న్ బ్యాక్ టు ద కోస్ట్.